బెండకాయ చింతాకు ఇగురు చేద్దామండి. చింతాకు తెలుసు కదండీ మీకు. ఇదిగోండి చూడండి చింతాకు. ఇది మిక్సీ పట్టాలండి చింతాకు. ఇంకా ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. కొంచెం అంత తెల్లగడ్డ, ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చండి. ఇక్కడ ధనియాలు లేవండి, అందుకే ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం అంత ధనియాల పొడి ఇవి వేసేసి మిక్సీ పట్టేయాలండి. ఇదిగో చూడండి మిక్సీ పట్టేశాను పొడి. అవన్నీ వేసి మిక్సీ పట్టాలండి. ఇక మన తోటలో కాసిన బెండకాయలు కోద్దామండి. అన్నీ ఇలా పెట్టి కట్ చేస్తానండి. పని తొందరగా అవుతుంది, అలాగే బెండకాయలు కట్ చేసేది కూడా తొందరగా అయిపోతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బెండకాయలన్నీ కట్ చేసేసానండి. ఇప్పుడు కూర చేసేద్దాము. కొంచెం అంత ఉల్లిపాయ కట్ చేద్దామండి. కొంచెం అంత ఆయిల్ పోద్దాము. రెండు స్పూన్లు సరిపోతుందండి. స్టవ్ కూడా ఆన్ చేసేసాను. ఇక బెండకాయలు అందులో వేద్దామండి. ఉల్లిపాయ కట్ చేసేసానండి. బెండకాయలు వేసేసానండి. ఇక కలియబెడదాము అంతా. ఇందులో తిరగమాత గింజలు, కరివేపాకు అవన్నీ ఏం వేయరండి. ఓన్లీ ఆయిల్, బెండకాయలు, ఉల్లిపాయ, చింతాకేనండి వేసేది. కలియబెట్టేసానండి. ఇక చింతాకు పొడి వేసేద్దాము. చింతాకు పొడి వేసానండి. కొంచెం అంత పసుపు, కొంచెం అంత ఉప్పు అండి, కొంచెం అంత కారం అండి. ఇవన్నీ కలియబెడదామండి. ఇక ఇంకా కలియబెట్టేసానండి. ఇక మూత పెట్టి మగ్గనిద్దాము. ఇది అంగన్వాడీ స్కూల్లో ఇచ్చిన ఆయిల్ అండి. ఇదేదో లీక్ అవుతుంటే ఇక్కడ మా అమ్మయ్య అందులో పోసారు. కొంచెం నీళ్లు పోద్దామండి, ఉడకాలి కదా అవి. చాలానే వాటర్ పడతాయండి. బెండకాయ కదా ఒక మంటకు ఉడికేస్తాయి అనుకుంటే, చింతాకు వేసాం కదా అది పుల్లగా ఉంటుంది కాబట్టి టైం పడుతుంది. ఇక చూసేద్దామండి. ఇది ఉడికినట్టుగానే అనిపిస్తుంది. చూడండి ఇలా ఉంటుంది. ఇది బెండకాయ చింతాకు ఇగురండి దీన్ని అంటారు. చూడండి టేస్ట్ చూద్దామండి. టేస్ట్ చాలా బాగుందండి. అంతే అండి. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బెండకాయ చింతాకు ఇగురండి.
ఓకే అండి. ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, లైక్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని.